అండ్ సాహితీ కెరీర్‌లో పొలిమేర ఎలాంటి ఫేస్ అని చెప్పొచ్చు? లైక్ సాహితీ కెరియర్ లో సాహితీ పేరు మార్చింది, రాములా అని పెట్టేసుకున్నారు. రాముల సో అంత ఇంపాక్ట్ ఉంది పొలిమేర నా అవును. మీద. రాముల నీకు బాగా కలిసొచ్చింది. రాముల రాముల బాగా కలిసి. పొలిమేరకు ముందు ఎన్ని సినిమాలున్నాయి? పొలిమేర తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి? పొలిమేర ముందు ఒక 10 మూవీస్ చేశాను, అందులో ఒక 6 రిలీజ్ అయినట్టుంది. అన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి నావి బేసిక్ గా నేను చేసినవి. కొన్ని యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని హిట్. నోటిజైన్ మాత్రం పొలిమేరనే. అండ్ పొలిమేర ఇట్స్ లైక్ నాకు బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆ విలేజ్ రోల్ కి బాగా కనెక్ట్ అయిపోయాను నన్ను. సో ఎక్కువ కాల్స్ అయితే నాకు ఏ విలేజ్ రోల్ ఉన్నా ఇలా కాల్ చేసేస్తున్నారు, అంటే డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. మీరు వచ్చేయండి షూట్ కి, విలేజ్ రోల్ ఆడిషన్ అవేం లేదు, ఇంకా వాళ్ళ గుర్తుంచేసుకున్నారు నన్ను. సో అదొక డిసడ్వాంటేజ్ నాకు. అంటే కంటిన్యూస్ గా అవే రోల్స్ వస్తున్నాయి, డీ గ్లామరస్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అవి రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎంత టైం పడుతుందో ఇదంతా పోవడానికి నాకు అర్థం కావట్లేదు. పొలిమేర 3 ఉందా? ఉంది, చెప్పారు చెప్పారు. లాస్ట్ లోనే వేశారు కదా. ఓకే. అంటే నీకు చెప్పారు, నేనెందుకు చూడాలి, 2 times చూసా. ఎండ్ కార్డ్ వేస్తే నువ్వేం చెప్తావా అని. ఉంది. నువ్వు ఎలాగో లేవులే. నేను ఉన్నా కదా. ఎక్కడ? నన్ను ఎందుకు చంపారు అనేది అది స్లైడ్ ఉంటుంది కదా, తెలిసి ఎందుకు చంపారు అని. అదో ట్విస్ట్ ఉంది కదా మళ్ళీ. ఓకే, అయితే పొలిమేర 3 లో సాహితీ ఉంటుంది అన్నమాట. బేసిక్ అందరూ ఉంటారు అనుకుంటా. అందరూ అంటే ఎందుకు చంపారు అనేది చెప్పలేదు కదా స్టోరీలో, ఎందుకు చంపేశారు కానీ ఎందుకు ప్రీక్వెల్ అది అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. ప్రీక్వెల్, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. సో ఎందుకు చంపారు అనేది ప్రీక్వెల్ చూపిస్తారు అన్నమాట. ఓకే, ఆవిడ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ పొలిమేర 3 లో మళ్ళీ ప్రీక్వెల్. అది ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. అరే చూడలేదండి, చూడకుండా టూ టైమ్స్ చూసా. మీడియా పర్సన్ ఏంటి సినిమా చూడకుండా ప్రీక్వెల్ అని 0 అని వేస్తారు. 2 1 0 చూపిస్తారు నీకు. అవునండి, సినిమా చూస్తే అన్ని గుర్తు పెట్టుకుంటారే ఏంటి? అయ్యో కొన్ని ఏం గుర్తుంది మూవీలో? ఏం గుర్తుంటది సినిమాలో? అదే మీరు ఆయన ప్రేమిస్తారు, నా గురించి క్లైమాక్స్ లో మీరిద్దరు. ఇంటర్వెల్ ముందు ఏం జరుగుతుంది చెప్పు. ఇంటర్వెల్ కి ముందు ఆయన ఒక పొలంలో కూర్చుని చేతపడి. ఇంటర్వెల్ ముందు అదే కదా మరి జరిగేది. దానికి ముందేమో గెటప్ సీన్ అన్నను ఫాలో అవుతుంది. కాదు, నేను కరెక్ట్ చెప్పాను అంటలా, మీరు వదిలేసినట్టు. 4 years అయ్యింది కదా ఇండస్ట్రీలోకి వచ్చి. 4 years లో ఎన్ని సినిమాలు చేశారు? ఒక 15 యాక్ట్ చేసి ఉంటా. రిలీజ్ అయినా మాత్రం ఒక 8 ఏమో రిలీజ్ అయినట్టుంది. ఓకే, ఆపకుండా అట్లా పేర్లు చెప్పండి. ఆపకుండానా? నా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ F2. ఓకే, స్క్రీన్ లెంగ్త్ పెరుగుకుంటూ వచ్చింది. F2 లో ఓన్లీ బ్రష్ సీన్. F2 తర్వాత సోలో బ్రతికే సో బెటరా. ఓకే, భారీ తారగణం ఒక మూవీ చేసా, అందులో బాగుంటుంది. పొలిమేర 1, పొలిమేర 2, బోలశంకర్ చేశాను, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, సర్కార్ నౌకరీ. చూసారా? నేను చెప్పా కదా మీరు చేసిన సినిమాలు మీకే గుర్తులేవు. అలాంటప్పుడు సినిమాలో అదేంటి ఇదేంటంటే మాకేం గుర్తుంటే చెప్పండి. సర్కార్ నౌకరీ మంచి క్యారెక్టర్, దాంట్లో ఎక్కువ అంటే కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంటుంది. బట్ ఇంకా అంతకుముందు చెప్పినవి అన్ని ఏది సోలో బ్రతికే సో బెటర్ కానీ లేకపోతే బోలశంకర్ ఇవన్నీ కూడా కొంచెం అలా అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అంటే మామూలుగా ముందే చెప్పేస్తారు కదా, ఒక రోజు క్యారెక్టర్, 2 days క్యారెక్టర్. అయినా కూడా ఎందుకు చేస్తా అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందనా లేకపోతే మనీ కోసమా? F2 కి అయితే నాకు 3 days అని చెప్పారు. సో ఐ థాట్ మేబీ ఉంటదేమో మంచి 3 days అంటే ఎక్స్పెక్ట్ చేస్తాము. సోలో బ్రదర్ సో బెటర్ అయితే 15 days షూట్ చేస్తాం మేము. 15 days 15 to 18 days షూట్ చేసాం. మళ్ళీ హైదరాబాద్ వైజాగ్ లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాక కూడా చేసాం అనమాట. ఒక 18 days క్యారెక్టర్ నేను అలాగే ఉన్నా పక్కన. చెప్తారు అంటే మనం ఏంటి డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైలాగ్స్ ఉంటాయి, మంచి రిజిస్టర్ అవుతాం అన్నట్టు ఉంటాము. సో అట్ దెన్ డైరెక్టర్ ఏది కావాలో అదే తీసుకుంటారు, ఏ సీన్స్ ఇంపార్టెంట్ అదే పెట్టుకుంటారు షూట్ చేసినా కూడా. సో ప్రోడక్ట్ బయటకు వచ్చే వరకు మనం ఏం చెప్పలేము. డైలాగ్స్ కూడా ఉన్నాయి నాకు సోలో బ్రతికే సో బెటర్ లో, అవి కట్ చేయడము, ఇట్లా స్టోరీకి ఏది రిక్వైర్మెంటో అదే పెట్టుకుంటారు. సో డేస్ మీద మనం ఎప్పుడు కౌంట్ చేయలేము. కొత్త యాక్టర్స్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి అన్న టైప్ లో మనం వెళ్ళిపోతాము. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఎందుకు వదులుకోవాలని. బట్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది మనకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఎంత మూవీస్ చేసాము, దాని మీద మళ్ళీ క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి, డెఫినెట్ గా చేంజ్ అవుతాయి మన పర్ఫార్మెన్స్ చూసి. బోలశంకర్ ఎన్ని రోజులు చేశారు? కిడ్ సురేష్ గారితో లాస్ట్ కిడ్నాప్ సీన్స్ లో ఉంది. 1 day? 1 day కాదు, 1 week చేసాము. అవునా? 1 week చేసాము అంటే 2 years నుంచి అవుతుంది షూట్.
అంతకు ముందు ఇయర్ మళ్ళీ మొన్న కూడా చేసాం. సాహితి రోజుకి రెమ్యునేషన్ ఎంత తీసుకుంటా? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ 500. అవునా? షార్ట్ ఫిల్మ్ కి. సినిమాకి తీసుకున్నారు అంటే సో బేసిక్ ఏంటంటే సినిమాకి F2 హైయెస్ట్ నేను తీసుకుని పర్ డే 4,000 3,000 ఏదో ఇచ్చారు. 2018 లోనో 19 లోనో అయింది షో ఆఫ్టర్ పెళ్లి చూపులు. ఆఫ్టర్ పెళ్లి చూపులు 2019 లోనో. ఓకే డన్. ఆఫ్టర్ పెళ్లి చూపులు ఆ తర్వాత నాకు తెలిసి పొలిమేర తర్వాత బడ్జెట్ పెరిగి ఉంటుంది, దాన్ని మనం అడగకూడదు, ఎక్కువ లాక్కూడదు. సో అయితే ఇప్పుడు ఫీల్డ్ ఇవన్నీ హ్యాపీగా సాగుతుంది అన్నమాట. ఇట్స్ ఓకే, అంటే నేను హ్యాపీగానే ఉన్నా, నాకు నచ్చింది చేస్తాను. ట్విట్టర్ లో గోలే అన్నెసెసరీగా నన్ను ఫేమస్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరు, ట్విట్టర్ ఫ్యామిలీ అందరూ. ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఏపీలో, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. సో ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా అదే అనుకున్నా, సాహితి ఏంటి ఏమైనా ప్రమోషన్ చేస్తుందా, చేస్తే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఇండైరెక్ట్ గా ఏంటి అని. అదే చేస్తే డైరెక్ట్ గానే చేస్తే కదా, ఇండైరెక్ట్ గా ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇన్ కేస్ నాకు పే చేసి చేయమంటే డైరెక్ట్ గానే చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, నాకు నచ్చితే చేస్తా. సో నేనేం ప్రమోషన్ కోసం చేయలేదు, నేను సాంగ్ కోసమే చేశాను. అసలు బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే, సో సాహితి ఒక 2 పాటలకి ఒక చిన్న రీల్ చేసింది, దాని వెనకాల మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అన్న ఫోటో. ఏంటి అసలు దాని గురించి ఏంటి మామూలుగా? నాకు పాలిటిక్స్ ఐడియా లేదు. నేను ఇన్స్టాలో పెట్టిన ట్విట్టర్ లో పెడతాను. సో ట్విట్టర్ లో బేసిక్ గా పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో లేవు. సో అక్కడ ఫ్యాన్ వార్ అయిపోయింది అనమాట, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ జగన్ గారి ఫ్యాన్స్ కి అంతా ఫ్యాన్ వార్ అయిపోయింది అక్కడ. నేనేదో జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బాగా ట్రోల్ చేశారు, నేను చాలా హర్ట్ అయ్యాను. అందరు ట్రోల్ చేశారు నన్ను. తర్వాత దే అండర్స్టూడ్ నేను ఎవరికి ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి. నిజమేనా? నేను ఎవరికి చేయట్లేదు, చేస్తే డైరెక్ట్ గా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, అంటే మామూలుగా వేరే చోట ఎక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడే చేయాల్సిన అంటే బ్యాక్ సైడ్ అదంతా అలాగా చాలా మందికి డౌట్. చెట్లు వెనక చెట్లు కనిపిస్తాయి, నేను ఆ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. ఫస్ట్ వీడియోకి అసలు కనిపించరు ఆయన, సెకండ్ వీడియోకి నేను అలా అటు పక్కకు జరగడం వల్ల ఆయన కనిపించారు అనమాట. అది ఆ పోస్టర్ ప్రాబ్లం కాదు, నేనే అది చూసుకోకుండా జరిగాను. సో ఇంకో సైడ్ వేరే పోస్టర్ ఉంది, అది వేరే బ్రాండ్ అనమాట. సో బ్రాండ్ ఎందుకు ప్రమోట్ చేయడం అని చెప్పి నేను అంత అబ్జర్వ్ చేయలేదు. పెట్టిన తర్వాత కూడా ఏముందిలే పోస్టరే కదా అన్నట్టు అనుకున్నా, కానీ ప్రమోషన్స్ చేసేస్తున్నాను, డబ్బులు తీసేసుకున్నాను అని చాలా నా మీద నిందలేశారు మీరందరూ. నేనే డబ్బులు తీసుకోలేదు, ఇన్ కేస్ నాకేమైనా వస్తే మీకు డొనేట్ చేస్తానండి. ఓకే, అంటే నువ్వు చేసిన 2 రీల్స్, ఐ మీన్ ఆ ప్లేస్ లో 3 చేశాను. ఒకటైతే పక్కా కనిపిస్తుంది అనమాట, బాగా నిజంగానే చేశాను అనుకుంటా అని చెప్పి డిలీట్ చేస్తాను, 2 ఉంచాను. బట్ ఒకటేమో కుర్చీ మడత పెట్టి సాంగ్, ఇంకోటేమో టాప్ లేచిపోతుంది. మళ్ళీ ఏదో రాముల ఏదో సాంగ్, అది నువ్వు కాదు? అది నేను కాదు, ఫ్యాన్స్ ఎడిట్ ఎవరు చేశారు తెలియదు. అది ఏంటది పొలిటికల్ సాంగ్, అది పొలిటికల్ సాంగ్ ఏదో పెట్టేశారు. నా వీడియో అన్ని బాగా సింక్ చేశారు ఎవరో ఎడిటర్, మంచి ఫ్యూచర్. ఓకే, సో మంచి నీట్ గా వాడుకున్నారు అయితే బాగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక ట్వీట్ అయితే పక్కా ఉంది ఆ వీడియో మీద, బాగా ఫేమస్ చేస్తారు. నువ్వేంటి ఇలాంటి వీడియోకి చేసావు అని చెప్పి నాకు కాల్స్ చేస్తున్నారు. నేను చేయలేదు, అది నా ఫ్యాన్స్ ఎడిట్ చేసి పెట్టుకున్నారు అని చెప్పి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని చేశారనమాట, ఆయన పోస్ట్ ఎంత పని చేసింది అంటే చేసేటప్పుడు చూసుకోలేదా, లేకపోతే అంత నోటీస్ చేయలేదు? నా మైండ్ అంతా అటు సైడ్ కెమెరా, సాంగ్, వేరే సైడ్ వేరే పోస్టర్, జాకింగ్ పోస్టర్ ఉంది, అది రావద్దు. ఇంక వేరే ఏం లేదు. ఇటు సైడ్ అంతా గోడ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు, లైట్ ఎక్కడ రావట్లేదు, చెట్లు. నా కాన్సన్ట్రేషన్ అంతా చెట్లు, నా డాన్స్ బాగా చేయాలి, అసలు చాలా రోజులు డాన్స్ చేస్తున్నాను, మొత్తం కమెంట్స్ బాగా రావాలనే దాని మీదే ఉన్నా. కానీ నేను అంత నోటీస్ చేయలేదు. తర్వాత కమెంట్స్ చేసిన దాన్ని బట్టి నోటీస్ చేసి ఇట్స్ ఓకే, అంటే నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు కదా, ఎందుకు తీయాలి అన్న ఫీల్తో నేను ఉంచాను. ఒక వీడియో మాత్రం ఓకే కైండ్ ఆఫ్ అనిపించింది, నిజంగానే ప్రమోషన్ చేస్తున్నాను ఏంటి, మొత్తం ఆ ఫ్లెక్స్ అంతా వచ్చింది అనమాట. సో అది రిమూవ్ చేస్తాను. ఓకే, అంటే సాయిది ఎప్పుడైనా బయట సెలబ్రిటీస్ ని లేకపోతే పొలిటీషియన్స్ ని అనుకోకుండా మీట్ అవ్వటం, సో వాళ్ళతో మాట్లాడటం, కొన్ని సెలబ్రిటీస్ అంటే మీట్ అయ్యాం, పొలిటీషియన్స్ ఇప్పుడు మీట్ అవ్వాలి. అసలు పాలిటిక్స్ నాకు టచ్ లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అవునా? సెలబ్రిటీస్ ఎవరెవరిని మీట్ అయ్యో? నేను వర్క్ చేసే వాళ్ళే. అంటే రీసెంట్ గా నువ్వు ఒక సెలబ్రిటీని మీట్ అయ్యో, ఆయనతో మాట్లాడావు అని విన్నాను. ఎవరు చెప్పనా, నువ్వే చెప్తావా? మనం పొలిటీషియనే. ఓకే, వైజాగ్ లో షూట్ వెళ్ళినప్పుడు రోడ్ మీద చాలా క్యాజువల్, ఫస్ట్ ఆయన పేరు చెప్పు. కే పాల్. ఓకే, సో ఆయన ఇక్కడ తిరిగేస్తున్నారు చాలా క్యాజువల్ రోడ్ మీద. ఫోటో షూట్ కానీ వెళ్తున్నాం బీచ్ దగ్గర,
బౌన్సర్స్ ఉన్నారు, నలుగురు ఉన్నట్టున్నారు. వాళ్ళ నుంచొని ఎవరో సెలబ్రిటీ ఎవరెవరో చూస్తే కేఎఫ్ పాల్ గారు అనమాట. చూసి నేను షాక్ అయ్యా. నాకు తెలియదు వైజాగ్ లో ఉంటారని తెలియదు. నేను ఎక్కడో వేరే యుఎస్ లో ఎక్కడో ఉంటారేమో అనుకున్నా, నాకు తెలియదు వైజాగ్ లో ఉంటారు, ఎలక్షన్స్ కి వస్తారు. ఓకే, ఎలక్షన్స్ టైం కదా అలా అనుకునేదని చూసి షాక్. సరే ఫోటో తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఫోటో తీసుకుని నీకు జాబ్ కావాలా అన్నారు. జాబ్ వద్దు అండి, ఫోటో కావాలని. మీకు ఫోటోనే కావాలి, జాబ్ వద్దు అని చెప్పి ఫోటో ఇచ్చారు అనమాట. ఉంది ఫోటో, నేను పోస్ట్ చేయలేదు, చేస్తా. జాయిన్ అయిపోవాల్సింది ఎక్కడ ఆయన పార్టీలో. వద్దు, నేను ఏం చేయకుండానే ఇంకా జగన్ టాపిక్ మీద వేసుకున్నారు, ఇంకా జాయిన్ అవును. సాయిత్ అంటే ఏ ఊరు, ఏ నియోజకవర్గం వస్తుంది మీది? తెనాలి. తెనాలి. తెనాలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా? నేను ఇన్వాల్వ్ అవ్వను పాలిటిక్స్ ప్లీజ్. నాకు అంత తెలియదు పాలిటిక్స్ గురించి, అస్సలు నో నాలెడ్జ్. నువ్వు పాలిటిక్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత దగ్గర అవుతున్నావు. యాక్చువల్లీ మొన్న అంత వార్ అయ్యేటప్పటికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, తెలుసుకోవాలి, మనం కూడా జాయిన్ అవుదాం, నా కోసం కూడా ఇలా కొట్టుకుంటారా ఇంట్రెస్ట్ వస్తుంది. బేసిక్ మా ట్విట్టర్ వాళ్ళు నీకు కూడా బ్యానర్లు వేస్తారు ఇలా సిద్ధమని. నా బ్యానర్ కూడా ఎవరైనా రేపు పొద్దున్న చేశారు. దాసరి సాహితీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని. నేను మా ట్విట్టర్ ఫ్యాన్స్ అందరు కలిపి, ఐ మీన్ ట్విట్టర్ ఫ్యామిలీ అని ఒక పార్టీ పెట్టుకుంటాం. ఓకే, అంటే ఓకే, ఎంత నాలెడ్జ్ లేకపోయినా పొలిటికల్ గా, బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంటది కదా? ఐడియా ఉంది. సో ఎలా సీఎం సీట్ కోసం కొట్టుకుంటున్నారు, పోటీ జరుగుతుంది. ఎవరైతే బాగుంటది అనుకుంటున్నాను? ఎవరు అది ఓట్ జనాలు ఎక్కువ ఎవరు ఓటేస్తారో వాళ్ళైతే. వాట్ ఏ నైస్ ఆన్సర్. అలా చిన్నప్పటి నుంచి ఇంతేనా నా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఇలా ఉన్నా కాబట్టి వచ్చా. ఓహో, చాలా తేడాగా ఉన్నావు ఇక్కడ కాదని పంపిస్తారు. మళ్ళీ పంచ్.